అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో నందినగర్లో తన నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ కేటీఆర్కు వివరించింది. అనంతరం పార్టీ శ్రేణులకు కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాలు అందుబాటులో లేని లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్న కేటీఆర్, అలాంటి ఓటర్లకు పార్టీ శ్రేణులు అవసరమైన సహాయం, మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అర్హులైన వారి పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక అదే సమయంలో డూప్లికేట్, అనర్హ ఓటర్ల జాబితాలో ఉండకుండా చూడాలని కూడా స్పష్టం చేశారు. ఆగస్టు 3 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైన తర్వాత ప్రతి పేరు, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు కోసం పనిచేయాలని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సభ్యత్వ ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.